హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో లాజికల్ ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నాం. ఓకే, సో ఆ కాన్సెప్ట్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మనం బోర్డు మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నేను విజువల్ స్టూడియో ఓపెన్ చేశాను. ఇందులో మనము కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, మనం బోర్డు మీద కొన్ని తక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా. సో అంటే అది వీడియో లెంత్ చాలా ఎక్కువైంది. సో నేను ఏం చేశానంటే అది అక్కడితో స్టాప్ చేసి ఇక్కడ మనం ఇంకొక వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుంటున్నాం. ఈ ఈ క్లాస్‌లో మనం క్లియర్‌గా తెలుసుకుంటాం. ఓకే, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ రాసుకొని మనము తెలుసుకుందాం. సో నేనేం చేస్తున్నానంటే ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. లాజికల్ ఆపరేటర్స్ డాట్ జావా క్లాస్ క్రియేట్ చేశాను. నాకు లాజికల్ ఆపరేటర్స్ అని ఒక క్లాస్ క్రియేట్ అయింది. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాస్తున్నాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, సో ఇది మనకి ఒక బేసిక్ స్ట్రక్చర్. ఒక క్లాస్ ఉంటుంది, అందులో ఒకరికి ఒక మెయిన్ మెథడ్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనము లాజికల్ అండ్ ఆపరేటర్ గురించి చూద్దాం. ఓకే, సో లెట్స్ సే ఇంట్ ఏ ఈక్వల్ టు 3 ఉంది. ఓకే, ఇంట్ బి ఈక్వల్ టు లెట్స్ సే 14 ఉంది. ఓకే, ఇంట్ బి ఈక్వల్ టు 14 ఉంది. నేను ఏం చేస్తాను అంటే బూలియన్ రిజల్ట్ ఈక్వల్ టు ఏ boolean result equal to a is less than b and a plus 5 is less than b. సో నిన్న క్లాస్లో నేను చెప్పాను కదా, ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ రాసినప్పుడు ప్రెసిడెన్స్ క్లాస్ అయ్యేంత వరకు మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఒక బ్రాకెట్లో పెట్టుకోండి అని చెప్పాను కదా. సో నేను అందుకే ఇక్కడ ఈ ఏ లెస్ దాన్ బి అనేది ఒక బ్రాకెట్లో పెట్టుకున్నాను. ఇది నాకు కండిషన్ 1. అండ్ దెన్ నాకు లాజికల్ అండ్ ఆపరేటర్ ఉంది. తర్వాత నాకు ఇది మొత్తం కలిపి ఒక ఎక్స్ప్రెషన్. ఇందులో మళ్ళీ నాకు ఏ ప్లస్ 5 అనేది నాకేంటి ఒక ఎక్స్ప్రెషన్, కాబట్టి దాన్ని నేను బ్రాకెట్లో పెట్టుకున్నాను. సో మనకి కంపైల్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ తరువాత ఆ వాల్యూస్ యూజ్ చేసుకుని రిమైనింగ్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఒక స్టేట్మెంట్ రాశాను. బూలియన్ రిజల్ట్ ఈక్వల్ టు ఏ లెస్ దాన్ బి అండ్ దెన్ ఏ ప్లస్ 5 లెస్ దాన్ బి అని రాశాను. ఓకే, సో ఇప్పుడు నాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రిజల్ట్ అని రాస్తే నాకు ఏం ప్రింట్ అవుతుంది, బూలియన్ రిజల్ట్ వాల్యూ నాకు ఏమొస్తుంది. ఓకే, సో ఇప్పుడు దాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? ఏ లెస్ దాన్ బి అంటే ఫస్ట్ నాకు కంపైలర్ ఏం చేస్తుంది గైస్, ఇది ఇక్కడ నేను వాటి యొక్క ఎగ్జిక్యూషన్ స్టెప్స్ రాస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ కంపైలర్ ఏం చేస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ని నాకు వాటి యొక్క రెస్పెక్టివ్ వాల్యూస్తో రీప్లేస్ చేసుకుంటుంది ఇంటర్నల్గా. సో నాకు ఏ వాల్యూ 3 లెస్ దాన్ 14. ఓకే, అండ్ సేమ్ బ్రాకెట్స్ నేను పెట్టుకున్నాను. ఏ వాల్యూ 3 ప్లస్ 5 అండ్ లెస్ దాన్ బి వాల్యూ అంతా 14. సో నాకు వచ్చింది కదా. సో ఇప్పుడు నాకు 3 లెస్ దాన్ 14 అంటే ఈ కండిషన్ అనేది రిలేషనల్ ఆపరేటర్ లెస్ దాన్ ఉంది. 3 లెస్ దాన్ 14 అనేది కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? మనకి కండిషన్ అనేది ట్రూ, కాబట్టి నాకు ఇది ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. అండ్ 3 ప్లస్ 5 అంటే ఎంత మనకి 8 లెస్ దాన్ 14 అంతేనా. సో నాకు కండిషన్ 2లో ఇంకొక సబ్ ఎక్స్ప్రెషన్ ఉంది, కాబట్టి ఫస్ట్ నాకు ఒక సబ్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ సబ్ ఎక్స్ప్రెషన్ ఏంటి మనకి 3 ప్లస్ 5 అంటే దాని వాల్యూ అంతా 8. ఓకే, సో నాకు ట్రూకి ట్రూ ఉంది కాబట్టి ట్రూ రాశాను. అండ్ 8 లెస్ దాన్ 14 ఈ కండిషన్ ఏంటి, ట్రూ. 8 అనేది లెస్ దాన్ 14 కాబట్టి కండిషన్ ట్రూ. ఓకే, ట్రూ అండ్ ట్రూ అంటే ఏమవుతుంది మనకి, ఇక్కడ మనకి ఏ ఆపరేటర్ ఉంది, లాజికల్ అండ్ ఆపరేటర్ ఉంది. లాజికల్ అండ్ ఆపరేటర్ మనకి ఏం చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ రెండు ట్రూ అయితేనే మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ మనకి రెండు ట్రూ కాబట్టి మనకి వాల్యూ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. సో నాకు ఈ ట్రూ అనే వాల్యూ నాకు రిజల్ట్ అనే వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అండ్ రిజల్ట్ అని రాస్తే నాకు ఏమొస్తుంది, ట్రూ అని వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఏం చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ని మీరు పెన్ను పేపర్ పెట్టి ఇలా మల్టిపుల్ స్టెప్స్ వేసుకుంటూ రాయాలన్నమాట.
అప్పుడు మీకు అంటే ఫస్ట్‌లో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా రాసుకున్నారనుకోండి. తర్వాత ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డైరెక్ట్ స్టేట్‌మెంట్ చూస్తే మీకు ఆ వేరియబుల్ యొక్క వాల్యూ ఏంటి అని చెప్పేస్తారు. ఇక్కడ ఈ డైరెక్ట్ స్టేట్‌మెంట్ చూసి మైండ్‌లోనే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఆ ఆపరేటర్ యొక్క యూసేజ్ బట్టి టోటల్ ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ ట్రూ వస్తదా? ఫాల్స్ వస్తదా? అని చెప్పేస్తారనమాట. సో, అప్పటి వరకు మీరేం చేయాలంటే ప్రాక్టీస్ అనేది చెయ్యాలి. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. టెర్మినల్ ఓకే. సో, మనకేంటి జావా సి స్పేస్ లాజికల్ ఆపరేటర్స్ డాట్ జావా. నెక్స్ట్ ఏంటి మనకి కంపైలేషన్ స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. నాకిక్కడ బైట్ కోడ్ అనేది జనరేట్ అయిపోయింది. సో, జావా స్పేస్ లాజికల్ ఆపరేటర్స్ ఎంటర్ ప్రెస్ చేశాను. నాకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. సో, మనం ఏదైతే అనుకున్నామో అది వచ్చింది. ఓకే. సో, ఇలా హ్మ్, ఇలా మనము ఒక ఎక్స్‌ప్రెషన్ అనేది వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ లాజికల్ అండ్ ఆపరేటర్ ఇది. సో, నేనిక్కడ ఏం చేశాను నాకు నచ్చిన ఎక్స్‌ప్రెషన్ అనేది రాసుకున్నాను. ఓకే. నెక్స్ట్ మనకి ఇంకోటి రాద్దాం. సమ్ a మైనస్ b ఈజ్ గ్రేటర్ దాన్ 34. ఓకే. ఏ మైనస్ బిని ఒక సబ్ ఎక్స్‌ప్రెషన్ కాబట్టి దాన్ని నేను బ్రాకెట్స్‌లో రాసుకున్నాను. ఓకే. ఇప్పుడు మనము ఎండ్ అనేది అయిపోయింది కదా! ఆర్ఆర్ రాద్దాం. లాజికల్ ఆర్. ఓకే. ఆర్ఆర్ ఇంకొక ఎక్స్‌ప్రెషన్ ఏదైనా లెట్స్ సే ఏ ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 9. ఏ ఇంటూ 3 ఈక్వల్ టు 9. సో, ఇక్కడ నాకు ఏ ఇంటూ 3 అనేది ఇంకొక సబ్ ఎక్స్‌ప్రెషన్ కాబట్టి నేను ఇక్కడ ఏం రాసుకున్నా అంటే దాన్ని ఒక బ్రాకెట్స్‌లో రాసుకున్నాను. ఓకే. గైస్ నేనిక్కడ ఏం చేస్తున్నాను, మీకు ఎటువంటి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా అంటే, డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ అంటే ఏ లెస్ థాన్ బి, అండ్ బి లెస్ థాన్ ఏ అటువంటివి ఇవ్వలేదు. ఎందుకు మనం ఆల్రెడీ అవి బోర్డ్ మీద చెప్పుకున్నాం. కాబట్టి నేను సబ్ ఎక్స్‌ప్రెషన్స్ ఉండే ఎగ్జాంపుల్స్ అనేవి మీకు ఇక్కడ ఇస్తున్నాను ఈ వీడియోలో. ఓకే. సో, ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఏమొస్తదని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? వేరియబుల్స్ యొక్క వాల్యూస్ రీప్లేస్ చేయాలి. బ్రాకెట్‌లో ఏ వాల్యూ ఎంత 3 మైనస్ బి వాల్యూ ఎంత 14 గ్రేటర్ దాన్ 34 అని ఉంది. ఓకే. నెక్స్ట్ ఆర్ఆర్ ఏ వాల్యూ ఎంత మనకి 3 అండ్ 3 ఇంటూ 3 ఓకే ఈక్వల్ టు 9 ఇలా ఉంది ఎక్స్ప్రెషన్. అంతే నేను జస్ట్ ఈ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ రీప్లేస్ చేశాను అంతే ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్లో ఆ ఎక్స్ప్రెషన్స్ యొక్క వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. 3 మైనస్ 14 ఎంత మనకి -11 ఈజ్ గ్రేటర్ దాన్ 34. ఇది మనకి C1 కండిషన్ C1. నెక్స్ట్ ఏంటి మనకి 3 ఇంటూ 3 9 ఈక్వల్ టు 9. సో, మనకి సబ్ ఎక్స్‌ప్రెషన్ అనేది బ్రాకెట్‌లో ఉంది కాబట్టి ఫస్ట్ మనం అది క్యాలిక్యులేట్ చేయాలి. 3 ఇంటూ 3 ఎంత 9 ఈక్వల్ టు 9. ఇది మనకి సెకండ్ కండిషన్. సో, ఇప్పుడు కండిషన్ 1 యొక్క వాల్యూ ట్రూ ఆర్ ఫాల్సా? -11 ఈజ్ గ్రేటర్ దాన్ 34 అంటే మనకేంటి అది ఫాల్స్. ఆర్ఆర్ సెకండ్ ఎక్స్‌ప్రెషన్ 9 ఈక్వల్ టు 9 అనేదేంటి ట్రూ. కాబట్టి మనకి ట్రూ వస్తది. సో, మనకి మధ్యలో ఏ ఆపరేటర్ ఉంది? లాజికల్ ఆర్ ఆపరేటర్ ఉంది. లాజికల్ ఆర్ ఆపరేటర్ మనకి ఏం చేస్తది? 2 వాల్యూస్‌లో ఏ ఒక్క వాల్యూ ట్రూ అయినా సరే మనకి ట్రూ అనేది రిటర్న్ చేస్తది. కాబట్టి ఈ ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ ఏంటి మనకి ట్రూ. ఓకే. సో, నాకిప్పుడు రిజల్ట్ ప్రింట్ చేస్తే నాకేమొస్తది? ట్రూయే వస్తది. సో, నేనిక్కడ సేవ్ చేశాను. మళ్ళీ కంపైల్ చేశాను. ఓకే. మళ్ళీ ఎగ్జిక్యూషన్ స్టెప్ రన్ చేశాను. నాకేమొచ్చింది అవుట్‌పుట్ ట్రూయే వచ్చింది. ఓకే. సో, ఈ విధంగా మనము ఎక్స్‌ప్రెషన్స్ అనేవి వెరిఫై చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ సబ్‌స్టిట్యూట్ చేసుకొని వాల్యూస్ అనేవి కాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే. ఎందుకు మనము ఈ రిజల్టెంట్ ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ అనేది బూలియనే రాస్తున్నామంటే మనకిక్కడ ఏ ఆపరేటర్ ఉంది? లాజికల్ ఆర్ ఆపరేటర్ ఉంది. లాజికల్ ఆర్ ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు అంటే లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు మనకి రిజల్టెంట్ డేటా టైప్ ఏమొస్తది? బూలియన్ డేటా టైపే వస్తది. రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసినప్పుడు కూడా మనకి ఏ రిజల్టెంట్ డేటా టైప్ వస్తది? బూలియన్ డేటా టైపే వస్తది. ఓకే. నెక్స్ట్ అందుకే నేను బూలియన్ రిజల్ట్ అనేసి రాసుకున్నాను. ఓకే. అలా కాకుండా మీరు డైరెక్ట్‌గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ డైరెక్ట్ ఈ స్టేట్మెంట్ మొత్తం కూడా రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ లాజికల్ నాట్ ఆపరేటర్ అనేది యూజ్ చేద్దాం ఇక్కడ. నాట్ ఆఫ్ b/3 ఈ b/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు లెట్స్ సే 4 అని రాద్దాం. సో, ఇక్కడ నాకు b/3 అనేది ఒక సబ్ ఎక్స్‌ప్రెషన్ కాబట్టి
దాన్ని నేను బ్రాకెట్‌లో పెట్టుకున్నాను. ఓకే. నెక్స్ట్ ఈ బ్రాకెట్ ఎక్కడ క్లోజ్ అయింది చూడండి. ఈ బ్రాకెట్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. కాబట్టి ఇది మొత్తం అనేది మనకి C1 కండిషన్ అనేది అవుతది. ఓకే. సో, ఇక్కడ నేను ఏ ఆపరేటర్ యూజ్ చేశాను నాట్ ఈక్వల్ టు ఏంటి మనకి రిలేషనల్ ఆపరేటర్. మనము C1, C2 అంటే లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మోస్ట్‌లీ రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్న ఎక్స్‌ప్రెషన్స్ మాత్రమే రాస్తాము. ఓకే. వాటినే మనము కండిషన్స్ అంటాము. ఓకేనా? సో, ఇప్పుడు నాకు దీని వాల్యూ ఏమొస్తదనేది చూద్దాం. ఓకే. ఇక్కడ నాకు ఫస్ట్ నాట్ ఉంది. తరువాత బి యొక్క వాల్యూ రీప్లేస్ చేయాలి. బి యొక్క వాల్యూ ఎంత? 14/3 అండ్ దెన్ నాట్ ఈక్వల్ టు 4 అని రాశాను. అంతేనా? నెక్స్ట్ నాట్ 14/3 అంటే మనకేంటి? ఇక్కడ 14 అండ్ 3 రెండూ కూడా ఇంటిజర్ వాల్యూస్. రెండు ఇంటిజర్ వాల్యూస్ అయితే అక్కడ ఉన్నది మనకేంటి? డివైడెడ్ బై ఆపరేటర్. సో, డివైడెడ్ బై ఆపరేటర్ మనకి ఏం వాల్యూ రిటర్న్ చేస్తది? కోషియంట్ వాల్యూ రిటర్న్ చేస్తది. సో, 3 4 12 రిమైండర్ 2. సో, మనకి కోషియంట్ వాల్యూ ఎంతొచ్చింది? 4 వచ్చింది. అండ్ దెన్ నాట్ ఈక్వల్ టు 4 అని ఉంది. ఓకే. సో, మనకి ఎక్స్‌ప్రెషన్ కండిషన్ ఏమొచ్చింది ఇక్కడ మనకి 4 నాట్ ఈక్వల్ టు 4. 4 నాట్ ఈక్వల్ టు 4 అంటే మనకి వాల్యూ ఏంటి మనకి? ఫాల్స్. కాబట్టి నాట్ ఫాల్స్ అని వచ్చింది. అంతేనా? సో, నాట్ ఫాల్స్ అంటే మనకేమవుతది? ట్రూ అనేది రిటర్న్ చేస్తది. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే నాకేమొస్తది? సారీ, ఎగ్జిక్యూషన్ చేయలేదు. కంపైలేషన్ చేయకుండా ఎగ్జిక్యూషన్ చేశాను. మళ్ళీ కంపైల్ చేశాను. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను. నాకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? ట్రూయే వచ్చింది. అదే నేను ఇక్కడ ఈక్వల్ టు 4 రాశాననుకోండి. నాకప్పుడు ఇదేమవుతది? ఈక్వల్ టు 4 అవుతది. 4 ఈక్వల్ టు 4 ఏంటి మనకి? ట్రూ. అంతేనా? ట్రూ. నాట్ ట్రూ అంటే ఏమొస్తది మనకి? ఫాల్స్ వస్తది. అంతేనా? సో, ఇప్పుడు నేను మళ్ళీ సేవ్ చేసి, కంపైల్ చేసి, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది చూడండి. ఫాల్స్ అని వచ్చింది. ఓకే. సో, బేసిక్‌గా మనం ఏం చేయాలి? లాజికల్ ఆపరేటర్స్ అనేవి చాలా సింపుల్. మీకు ముందు ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటర్ గురించి తెలియాలి. సో, లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు మనం 2 కండిషన్స్ రాస్తాము. ఆ 2 కండిషన్స్‌లో మోస్ట్‌లీ మనం రిలేషనల్ ఆపరేటర్సే యూజ్ చేస్తాం. 2 కండిషన్స్‌లో మోస్ట్‌లీ మనము రిలేషనల్ ఆపరేటర్సే యూజ్ చేస్తాం. కాబట్టి మీరు రిలేషనల్ ఆపరేటర్స్ తెలిసిందనుకోండి, లాజికల్ ఆపరేటర్స్ సింపుల్ అయిపోద్ది. మీకు రిలేషనల్ ఆపరేటర్స్ కాన్సెప్ట్ తెలియకపోతే మన ప్లేలిస్ట్‌లో రిలేషనల్ ఆపరేటర్స్‌కి ఒక క్లాస్ ఉంది. ఓకే. సో, ఆ వీడియో విని తరువాత ఈ వీడియో అనేది వాచ్ చేయండి. ఓకే. సో, ఇక్కడ మనము బూలియన్ నాట్ ఆపరేటర్ కూడా వెరిఫై చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనము మల్టిపుల్ కండిషన్స్ అనేవి రాద్దాం. మల్టిపుల్ కండిషన్స్. నేను నిన్న C1 లాజికల్ ఆపరేటర్ C2 అండ్ దెన్ లాజికల్ ఆపరేటర్ C3 అండ్ దెన్ లాజికల్ ఆపరేటర్ C4 ఇలా ఎన్ని కండిషన్స్ అయినా ఇచ్చుకోవచ్చు అని చెప్పాను కదా! సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అలా మల్టిపుల్ కండిషన్స్ అనేవి ఇద్దాం. ఓకే. సో, ఫస్ట్ నేను C1 అనేది A-2 ఈజ్ గ్రేటర్ థాన్ 1 అని ఇచ్చాను. ఓకే. గ్రేటర్ థాన్ 1 అని ఇచ్చాను. అది నాకు C1. లేకపోతే ఆర్ఆర్ ఓకే. నెక్స్ట్ A ఇంటూ 5 ఓకే. A ఇంటూ 5 ఈజ్ లెస్ థాన్ B. A ఇంటూ 5 ఈజ్ లెస్ థాన్ B. ఇది నాకు C2. ఓకే. నెక్స్ట్ ఆర్ఆర్ ఓకే. ఆర్ఆర్ నాట్ ఆఫ్ B plus 3. B plus 3 is greater than 16. గ్రేటర్ దాన్ 16. నాకు ఇక్కడ మీరు చూస్తే నాకు ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి? ఆపరేటర్ 1, లాజికల్ ఆపరేటర్ 2. ఓకే. సో, ఈ లాజికల్ ఆపరేటర్ నాట్ అనేది ఉంది కానీ అది మనకి ఇక్కడ అది C3లోకి ఇన్వాల్వ్ అయిపోయింది. ఓకే. అది C3లోకి ఇన్వాల్వ్ అయిపోయింది. ఓకే. సో, ఇక్కడ మనకి మల్టిపుల్ లాజికల్ ఆపరేటర్స్ విత్ సేమ్ ఎక్స్‌ప్రెషన్స్‌లో ఉన్నా సరే మనము అలా కూడా రాసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం దీని వాల్యూ అనేది ఏమొస్తదనేది చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకి ఫస్ట్ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ అనేవి రీప్లేస్ చేయాలి. నేను యాజ్ ఇట్ ఈజ్ స్టేట్మెంట్ రాసి వేరియబుల్స్ వాల్యూస్ రీప్లేస్ చేస్తాను. ఏ ప్లేస్‌లో 3 - 2 ఈజ్ గ్రేటర్ థాన్ 1 ఆర్ ఏ ప్లేస్‌లో మళ్ళీ 3 ఇంటూ 5 ఈజ్ లెస్ థాన్ బి ప్లేస్‌లో 14 ఆర్ నాట్ బి ప్లేస్‌లో 14
ప్లస్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 16. ఓకే. అది నాకు యాజ్ ఇట్ ఈస్ ఆ స్టేట్మెంట్ యొక్క వాల్యూ, జస్ట్ వేరియబుల్ యొక్క వాల్యూస్ నేను ఏం చేశాను, రీప్లేస్ చేశాను అంతే. నెక్స్ట్ ఏంటి అంటే మనము ఎక్స్‌ప్రెషన్స్ యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను a-2కి బ్రాకెట్ పెట్టాను. a/5కి బ్రాకెట్ పెట్టాను. b+3కి బ్రాకెట్ పెట్టాను. సో, అంటే నేను వాటిని సబ్ ఎక్స్‌ప్రెషన్స్ అనేవి అనుకున్నాను. ఓకే. సో, మీరు కూడా అలా బ్రాకెట్స్ పెట్టుకోండి. ఓకే. సో, అప్పుడు మీకు మొత్తం ఎక్స్‌ప్రెషన్ అనేది క్లియర్‌గా తెలుస్తది. అంటే ఏ ఎక్స్‌ప్రెషన్ ఎక్కడితో ఎండ్ అవుతుంది. ఇక్కడ నాకు చూడండి, a-2 ఫస్ట్ క్యాలిక్యులేట్ అవుతది. తర్వాత ఈ బ్రాకెట్ ఉంది కదా! ఈ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ అవుతుంది. అంటే ఈ a-2 వాల్యూ ఏదైతే వచ్చిందో అది గ్రేటర్ దాన్ 1 కాదా అని క్యాలిక్యులేట్ చేస్తది. అంటే ఇది మొత్తం కలిపి ఒక ఎక్స్‌ప్రెషన్. నెక్స్ట్ ఇది మొత్తం కలిపి ఒక ఎక్స్‌ప్రెషన్. నెక్స్ట్ ఇది మొత్తం కలిపి ఒక ఎక్స్‌ప్రెషన్. అలా మనకి బ్రాకెట్స్ పెట్టుకుంటే క్లియర్‌గా తెలుస్తది. ఓకే. సో, 3 - 2 అంటే వాల్యూ ఎంత? 1. కాబట్టి 1 ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఆర్ 3 × 5 ఎంత? 15 ఈజ్ లెస్ దాన్ 14 ఆర్ నాట్ ఆఫ్ 14 + 13 అంతా 17 ఈజ్ గ్రేటర్ దాన్ 16. అది మనకి ఆ సబ్ ఎక్స్‌ప్రెషన్స్ యొక్క వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చిన ఎక్స్‌ప్రెషన్. నెక్స్ట్ 1 గ్రేటర్ దాన్ 1 అంటే ఏంటి, మనకి కండిషన్ అనేది ట్రూ. 1 అనేది గ్రేటర్ దాన్ 1 కాదు సారీ, అంటే కండిషన్ అనేది ఏంటి, ఫాల్స్. ఎందుకు 1 అనేది గ్రేటర్ దాన్ 1 కాదు కాబట్టి మనకిది ఏం ఎక్స్‌ప్రెషన్, ఏ వాల్యూ రిటర్న్ చేస్తది, ఫాల్స్. నెక్స్ట్ 15 ఈజ్ లెస్ దాన్ 14. 15 ఈజ్ లెస్ దాన్ 14 అంటే మనకి ఏం రిటర్న్ చేస్తది, 15 అనేది 14 కన్నా లెస్ దాన్ కాదు కాబట్టి మనకిది ఏ రిటర్న్ చేస్తది, ఫాల్స్ రిటర్న్ చేస్తది. ఆర్ నాట్ ఆఫ్ 17 ఈజ్ గ్రేటర్ దాన్ 16. 17 ఈజ్ గ్రేటర్ దాన్ 16 కాబట్టి మనకి ఇది ఏం రిటర్న్ చేస్తది, ట్రూ రిటర్న్ చేస్తది. ఓకే. నెక్స్ట్ ఫాల్స్‌కి ఫాల్స్ ఆర్ ఫాల్స్‌కి ఫాల్స్ ఆర్ నాట్ ఆఫ్ ట్రూ అంటే మనకి ఏం రిటర్న్ చేస్తది, ఫాల్స్ రిటర్న్ చేస్తది. ఓకే. సో, ఫస్ట్ మనకి ఫాల్స్ ఫాల్స్ ఈ ఎక్స్‌ప్రెషన్ అనేది ఉంది. ఫాల్స్ ఫాల్స్ మనకి లాజికల్ ఆపరేటర్ అనేది రెండిట్లో ఏదో ఒక వాల్యూ ట్రూ అయితేనే ట్రూ రిటర్న్ చేస్తది. 2 ఫాల్స్ అయితే మనకి ఏం రిటర్న్ చేస్తది, ఫాల్సే రిటర్న్ చేస్తది. కాబట్టి నేను ఇక్కడ ఏమొస్తది, మనకి ఫాల్స్ వస్తది. ఆర్ లాస్ట్‌లో మళ్ళీ ఏముంది, ఫాల్స్ ఉంది. కాబట్టి మళ్ళీ ఫాల్స్ రాశాను. సో, ఫాల్స్ అంటే మనకి ఏం రిటర్న్ చేస్తది, ఫాల్స్ రిటర్న్ చేస్తది. ఫాల్స్ రిటర్న్ చేస్తది. సో, మనకి రిజల్ట్ అనే వేరియబుల్‌లోకి ఏమొస్తది, అట్ ది ఎండ్ ఫాల్స్ వాల్యూ వస్తది. నేను ఇప్పుడు మళ్ళీ దీన్ని ప్రింట్ చేశాననుకోండి, నాకు అదే వస్తది. చూడండి, నేను కంపైలేషన్ చేశాను. నెక్స్ట్ రన్ చేశాం. ఇక్కడ మనకేమొచ్చింది, ఫాల్సే వచ్చింది. సో, ఈ విధంగా మీరు ఏం చేయాలంటే జస్ట్ మీకు ఏ స్టేట్మెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అండ్ ఏ ఆపరేటర్ అనేది ఎలా యూజ్ అవుతుందని తెలిస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్‌ప్రెషన్ కూడా దాని యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా సింపుల్ అయిపోద్ది. ఓకేనా? సో, మీరు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నేను జస్ట్ ఒక 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. 4 ఎగ్జాంపుల్స్ కూడా మీకు క్లియర్‌గా అర్థమయ్యాయి అంటే మీరు ఎంటైర్ ఆపరేటర్స్ యూజ్ చేసి ఏ ఎక్స్‌ప్రెషన్ ఉన్నా సరే దాన్ని క్లియర్‌గా సాల్వ్ చేసి ఆ రిజల్టంట్ వాల్యూ అనేది ఏమొస్తది అనేది మీకు క్లియర్‌గా తెలిసిపోతది. ఓకే. గైస్, మీకు మన వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే మన వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలానే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను ప్రతి వీడియో వెరిఫై చేసి మీ క్వెషన్స్‌ని, మీ డౌట్స్‌ని క్లారిఫై చేస్తాను కామెంట్ సెక్షన్‌లో. ఓకే. సో, మీ మీరేం చేస్తారంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, మనం జావా కోర్స్ అనేది చాలా బేసిక్స్ నుంచి డెప్త్ వరకు టీచ్ చేసుకుంటున్నాం. ఓకే. ఇంత బేసిక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ డీటెయిల్‌గా చెప్పుకుంటున్నాం. ఓకే. సో, ఈ ఈ మన జావా ప్లేలిస్ట్ అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే. అది మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా యూజ్ అవుతది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.